ఇక్కడ రాయబడిన మాటలు ఒక వ్యక్తికి కలిగిన దర్శనం గురించి రాయబడింది. ధర్మశాస్త్రం ఉంది, అయినప్పటికీ దర్శనం కలిగింది. ఆ రోజుల్లో దేవుని వాక్యము సంపూర్ణంగా లేదు, దర్శనాల యొక్క అవసరత ఉంది. ఈ రోజుల్లో దేవుని వాక్యం మనకు సంపూర్ణంగా ఉంది, ఇప్పుడు దర్శనాల యొక్క అవసరత లేదు. దర్శనాల యొక్క అవసరత లేదు అని చెప్పినప్పటికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత్య దినముల్లో లేకపోతే చివరి దినాల్లో దేవుడు అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడని, దాని ఫలితంగా ప్రవచనాలు, దాని ఫలితంగా దర్శనాలు, స్వప్నాలు ఇవి ఉంటాయి అని యోవేలు చెప్పినటువంటి ప్రవచనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో పెంతెకోస్తు దినాన ప్రస్తావించబడింది. ఇది అయిపోయిందండి, నెరవేరింది, ఇక మళ్ళీ నెరవేరే అవకాశం లేదు అని చెప్తుంటారు. బైబిల్ ప్రవచనాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రవచనము పునరావృతం అవుతుంది, ప్రవచనము రిపీట్ అవుతుంది. ప్రవచనము నెరవేరినట్టుగా కనిపించినప్పటికీ అది మరలా నెరవేరే అవకాశం ఉంది. 2వ అధ్యాయంలో నెరవేరింది కదా, మళ్ళీ దీని గురించి ఎందుకు మాట్లాడడం అంటారేమో. గమనించండి, 2వ అధ్యాయంలో నెరవేరినప్పటికీ కూడా 10వ అధ్యాయంలో మనం గమనిస్తే దాని నెరవేర్పును మనం చూడగలం. ప్రవచనం ఒకటే కానీ ప్రదేశాలు వేరు. ఒకటి ప్రవచనము యోవేలు ప్రవచనం, కానీ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో కొర్నేలి ఇంట్లో ఆ నెరవేర్పును చూస్తున్నాం. అంతేకాకుండా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అక్కడ కూడా ఎఫెసీలోని కొంతమంది పురుషులు వచ్చారు, వారు పరిశుద్ధాత్మను పొందారు, వారు అనే భాషలు మాట్లాడారు, ప్రవచించారు అనే మాటలు రాయబడ్డాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రవచనము పునరావృతం అవుతుంది, ప్రవచనము నెరవేరుతుంది, మరలా నెరవేరే అవకాశం ఉంది అని చెప్పడం కోసం నేను ఇదంతా చెప్పాను. సరే, ఏదేమైనప్పటికీ మనం కొద్ది విషయాలు ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది, దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరిగెదరు అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో వేర్ దేర్ ఈస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్ అని రాయబడింది. అంటే దర్శనము లేని చోట, అనగా దేవోక్తి లేని చోట ప్రజలు నశించిపోతారు. ఒక మనిషికి దర్శనము అవసరమై ఉన్నది. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఆత్మ సంబంధంగా ఒక దర్శనము యొక్క అవసరత ఉన్నది. దర్శనము లేకుండా జీవించేటువంటి ప్రజలు ఉన్నారు. ఒక మనిషి దర్శనము ఉంది అంటే అర్థం అతని యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అని అర్థం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనలో జరిగే కార్యము మనోనేత్రాలు వెలిగించబడడమే. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో గమనిస్తే స్టెఫను ప్రసంగం చేశాడు. ప్రసంగానికి ముందుగా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని రాయబడలేదు. చాలాసార్లు ప్రసంగానికి ముందు ప్రభువా మీ ఆత్మతో నింపు అని మన దేవుజనులు ప్రార్థన చేస్తారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రసంగానికి ముందు కాదు, ప్రసంగం చివరలో దేవుని ఆత్మ చేత అతడు నింపబడ్డాడు. అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు చూచి, లేకపోతే కనులెత్తి చూచి, లేకపోతే ఆకాశము తెరవబడ్డం, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమును కూర్చొని ఉండడాన్ని చూశాను అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అనగా ప్రసంగము తర్వాత ప్రసంగం యొక్క ఫలితాన్ని అనుభవించబోతున్న సమయంలో, సాధారణంగా ప్రసంగం చేస్తే పొగుడుతారు, చాలా బాగా ప్రసంగం చేశారండి స్టెఫన్ గారు, మీరు ఇంత ప్రసంగం చేస్తారని మేము అనుకోలేదండి, ఇన్ని చారిత్రాత్మక విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చెప్పారండి, చాలా గొప్ప సంగతి అండి అని పొగడడానికి ఎవరూ లేరు. కానీ అతడు చెప్పిన మాటలను బట్టి ప్రజలు పండ్లు కొరికారు అని రాయబడింది. వారికి కోపం వచ్చేసింది, రాళ్లతో కొట్టడానికి వచ్చారు, రాళ్లతో కొట్టారు, చంపారు. ఇవి అక్కడ రాయబడిన విషయాలు. స్టెఫను చేసిన ప్రసంగం, మేము చేసేటువంటి ప్రసంగం మాకు ఒక పొగడ్తనిస్తుందేమో, కానీ స్టెఫను చేసినటువంటి ప్రసంగం స్టెఫను యొక్క ప్రాణాన్ని తీసింది అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి.
సరే, వీటిలో కూడా వెళ్ళలేదు. ఆత్మ చేత నింపబడ్డప్పుడు జరిగేటువంటి విషయము మన కన్నులు తెరవబడి తన మీద పడుతున్న రాళ్లను చూడలేదు, కానీ తన కోసం తెరవబడినటువంటి ఆకాశాన్ని చూశాడు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, కష్ట సమయాల్లో, సంక్లిష్ట సమయాల్లో, క్రైసిస్ ఉన్న టైంలో మనం చేయాల్సిన పని వాళ్ళు వీళ్ళు విసురుతున్న రాళ్ళు కాదు మనం చూడాల్సింది. మనందరికీ ఒక అలవాటు, ఇంత మాట అన్నాడా, ఇంతసేపు మాట్లాడారా, ఇన్ని మెసేజ్లు పెట్టారా, నా గురించి చెడుగా మాట్లాడారా. మన వైపు, మన మీద పడుతున్న రాళ్లను చూడొద్దు, మన కోసం తెరవబడిన ఆకాశాన్ని చూడమని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ఆత్మీయుని యొక్క లక్షణం. నా మీద పడుతున్న రాయి ఎవరైనా వేయచ్చు, అది ఏ డైరెక్షన్ నుంచి అయినా రావచ్చు, అది ముఖ్యం కాదు. కానీ నా కోసం అదే సమయంలో భూమి మీద రాళ్ల వర్షం కురుస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి నాకు ఒక దర్శనము అనుగ్రహించబడుతుంది. ఒకవేళ స్టెఫనుకి అటువంటి దర్శనమే కలుగకపోతే అతడు అలా స్పందించిండేవాడు కాదు, లేకపోతే అతని స్పందన ఏ విధంగా ఉండేదో మనకు తెలియదు. అతను మోకాళ్ళుని లేకపోతే ప్రార్థించాడని, ప్రభువును గురించి మొరపెట్టాడని, వారిని క్షమించమని, వారి మీద ఈ నింద మోపొద్దని ఇవి చెప్పినట్లుగా మనం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో చూస్తున్నాం. దర్శనము లేకపోతే, ఒక మనిషికి దర్శనం కావాలి. కొన్ని సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, MLK అంటారు ఆయన్ని, మార్టిన్ లూథర్ కాదు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేటువంటి ఆయన ఒక చారిత్రాత్మకమైన ప్రసంగం చేశాడు. మీరు దాన్ని ఇంటర్నెట్లో మీరు కొడితే మీకు వస్తుంది. ఆయన ప్రసంగం యొక్క టైటిల్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్, నాకొక స్వప్నం ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకొక స్వప్నం ఉంది అని. కొన్ని సంవత్సరాల క్రితం కోకోకోలా అనేటువంటి కంపెనీ వాళ్ళొక మోటో, వాళ్ళొక దర్శనాన్ని, భారాన్ని ఇలా కలిగి ఉన్నారు. ప్రపంచంలో ఇంచుమించు అన్ని దేశాల్లో ప్రతి వారు ఒక్కసారైనా కోకోకోలా తాగి ఉండాలి అని. ఏ మారుమూలకి వెళ్ళినా కానీ ఇప్పుడు కోకోకోలా లేకపోతే ఇతర డ్రింక్స్ను గురించి తెలియని వాళ్ళంటూ లేరు. దానికోసం వాళ్ళు, ఆ దర్శనం కోసం వాళ్ళు పనిచేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, యెషయా అనేటువంటి ఆయనకి, పెద్ద ప్రవక్త అయినటువంటి ఆయనకి కలిగినటువంటి ఒక దర్శనం, దాని ద్వారా ఏం జరిగింది అనే దాని గురించి మీకు 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి అక్కడ రాయబడిన మాట చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, ఎప్పుడిది? క్రీస్తు పూర్వం 760వ సంవత్సరంలో జరిగిన సంఘటన, అనగా 8వ శతాబ్దములో జరిగిన సంఘటన, అనగా 8th centuryలో జరిగిన సంఘటన. 8వ శతాబ్దములో, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దములో జరిగిన సంఘటన. ఈ దర్శనము కలిగిన 20 సంవత్సరాల తర్వాత, అనగా క్రీస్తు పూర్వం 740వ సంవత్సరంలో ఆయన తన పరిచర్యను, ప్రవచన పరిచర్యను ఆరంభించాడు. అంటే ఇంకా చెప్పాలంటే, తాను పిలువబడ్డాడు కానీ అతనికి పరిచర్య అప్పగించబడలేదు. అనగా ఇంకా చెప్పాలంటే, ఒక పరిచర్య కోసం సిద్ధపడడానికి యెషయాకి 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాల సిద్ధపాటు తర్వాత ఆయన ఒక గొప్ప పరిచర్య చేశాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయం మనం గమనిస్తే, అక్కడ యెరూషలేమును గురించినటువంటి, యూదాను గురించిన దర్శనము అని రాయబడింది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము మరియు 9వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తును గురించినటువంటి దర్శనాన్ని ఆయన ప్రస్తావించాడు. యెరూషలేము, యూదాను గురించి మాత్రమే కాదు దర్శనం, యెహోవా దేవుణ్ణి గురించిన దర్శనమే కాదు, అంతేకాకుండా ఆయనకు కలిగినటువంటి యేసుక్రీస్తును గురించిన దర్శనం. యేసుక్రీస్తు ఎప్పుడు పుడతాడు, లేకపోతే ఎలా పుడతాడు అనేటువంటి విషయాలన్నీ ఆయన ముందుగా 700 సంవత్సరాల తర్వాత నెరవేరింది. నేను అప్పుడప్పుడు ఇలా చెప్తుంటాను. నేను యెషయా ఒకరోజు అకస్మాత్తుగా ప్రవచనం చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని. ఆ వింటున్నటువంటి జనసమూహము షాక్ అయిపోయారు. ఏంటిది మీరు చెప్పింది? ఏంటి పెద్దాయన, కరెక్టేనా? అది
కన్యక గర్భవతి కుమారుని అంటుందా? ఎస్, అది వాస్తవమే. అదేంటండి, ఇప్పటి వరకు మానవ చరిత్రలో కన్యక గర్భవతి కుమారుని కన్నం లేదే. మీరు వినడంలో, మీరు దర్శనం చూడటంలో ఏమన్నా పొరపాటు వచ్చిందేమో? నో, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఒక స్త్రీ గర్భవతి అయి కుమారుని కనడం గొప్ప విషయమేం కాదు. ఎంతోమంది ప్రపంచంలో పెళ్లి చేసుకుంటున్నారు, గర్భవతులు అవుతున్నారు, బిడ్డలు కంటున్నారు, అది పెద్ద విషయమేం కాదు. కానీ యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఉన్నటువంటి ప్రవచనం ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. యెషయా ఏదో చెప్పాడండి, మంచి ప్రవక్తే, చాలా ప్రవచనాలు నెరవేరినాయి, కానీ ఇది నెరవేరలేదు, బహుశా నెరవేరదేమో అని అనుకుంటున్నారు. కానీ మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో గమనిస్తే యెషయా చెప్పినటువంటి ప్రవచన నెరవేర్పును మత్తయి ప్రస్తావించాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, 20 సంవత్సరాల క్రితం తనకు కలిగిన దర్శనాన్ని గురించిన ప్రస్తావన చెప్పాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 14 సంవత్సరాల క్రితం తనకు కలిగిన దర్శనాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే సుమారు 35 సంవత్సరాల క్రితం తనకు కలిగిన దర్శనాన్ని, రూపాంతరం కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందడం అనే దాన్ని పేతురు ప్రస్తావించాడు. ఇంకా మీకు అర్థం కావడం చెప్తాను. పేతురు జీవితంలో చాలా దర్శనాలు చూసినప్పటికీ తన 2వ పత్రికలో రూపాంతరం కొండ మీద దర్శనాన్ని ఆయన ప్రస్తావించాడు. సరే, మన వీటిలో కూడా వెళ్ళలేదు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. దర్శనము కలిగింది, ఏం జరిగింది? ఒకటి, యెషయా యొక్క కన్నులు తెరవబడ్డాయి. దేవుడు అతని కన్నులు తెరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, మీ మనోనేత్రములు వెలిగించబడినందున. ఈ రోజుల్లో అనేక మంది ఆత్మీయ గుడ్డివాళ్ళుగా ఉన్నారు, చూడలేకున్నారు. సంగతులను పైపైన చూస్తున్నారు కానీ లోతుగా చూడలేకపోతున్నారు. సంగతులను శరీర సంబంధంగా చూస్తున్నారు కానీ సంగతులను ఆత్మ సంబంధంగా చూడలేకపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, దేవుడు యెషయా యొక్క కన్నులు తెరిచాడు కాబట్టి ఆ దర్శనము చూడగలిగాడు. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. స్తోత్రం. ఇదేనా ఆయన చూసింది? కొద్దిగా మీకు అర్థం కావడానికి చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఎవరు? యెషయా ఆయన మహిమను చూచినందున. చూడండి, ఇంకా కొద్దిగా కింద మనం ఆలోచిస్తే, అనగా యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో చివరి భాగం, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. స్తోత్రం. చూశాను అని అనుకున్నాడు. కానీ యోహాను సువార్త 12వ అధ్యాయం రాయబడింది, అతడు దేవుని మహిమను చూశాడు అని రాయబడింది. కారణం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది, ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది దేవుడిని చూసేసామని చెప్పుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. నన్ను చూచి ఏ నరుడు బతకడు అని కూడా దేవుడు చెప్పాడు. యెషయా చూశాడు, మహిమను చూశాడు. మోషే చూశాడు, ఆయన యొక్క మంచితనాన్ని చూశాడు. నిన్ను చూడాలి అన్నప్పుడు నీకు నా మంచితనం అంతటిని కనపరుస్తాను అని చెప్పాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఐ విల్ షో మై గ్లోరీ, ఐ విల్ షో మై గుడ్నెస్, ఆల్ మై గుడ్నెస్ టు యూ అని దేవుడు చెప్పడాన్ని చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, దర్శనము అక్షరార్థంగా చూసేది కాదు, ఆత్మలో చూసేది. ఆత్మ నేత్రాలు వెలిగించబడినటువంటి అనుభవం ఉండాలి. ఆత్మనేత్రాలు వెలిగించబడిన అనుభవం ఉండాలంటే దాని అర్థం ఏంటంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది,
పాపములో ఉన్నటువంటి మానవుడు ఆత్మీయ అంధత్వంలో ఉన్నాడు, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాడు. చూడాల్సిన వాటిని మనము చూడాల్సిన వాటిని చూడటం లేదు, చూడకూడని వాటిని మనం చూస్తున్నాం. అందుకనే యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, చూచువారు చూడని వారు కావాలి, చూడని వారు చూచేవారు కావాలి అనే తీర్పు నిమిత్తమై నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు. ఒకటి, మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు మనంతట మనమే తెరుచుకోలేము, కానీ వాటిని దేవుడు తెరుస్తాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి పౌలు యొక్క కన్నులలో నుండి పొరల వంటివి రాలాయి అని రాయబడింది. అన్నీ చూస్తాం మనం, సినిమా చూస్తాం, సీరియల్ చూస్తాం, బిగ్ బాస్ చూస్తాం, ఇంకెన్నెన్నో చూస్తాం మనం, కానీ మనము దేవుణ్ణి చూడలేని పరిస్థితి మనది. అందుకనే భక్తుడు పాత రోజుల్లో ఒక పాట రాశాడు, వినలేని చెవులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా. ఈ ప్రజలు, ఇక్కడే రాయబడింది, ఈ ప్రజలు కళ్ళతో చూస్తారు కానీ స్తోత్రం. సరే, మనం వీటిలో కూడా మొట్టమొదటిది, ఒక దర్శనం కలగాలి అంటే, దర్శనము కలిగింది అని చెప్పుకున్నామంటే మన మనోనేత్రాలు, మన కన్నులు తెరవబడిన అనుభవం ఉండాలి. భక్తులు ప్రార్థన చేయాలి, దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి, ప్రభువా నా కన్నులు తెరువుమని. దేవుని స్తోత్రం. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించున్నట్లు, చూసినట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. కన్నులు తెరవబడినటువంటి అనుభవం కావాలి దేవుని బిడ్డకి. భౌతికమైనట్టు కన్నులు తెరవబడ్డం గురించి కాదు నేను మాట్లాడేది, ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. యెషయా యొక్క కన్నులు తెరిచాడు దేవుడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 5వ వచనం. చాలేండి. ఒకటి, దైవ దర్శనము కలిగినప్పుడు దైవ సన్నిధిలో మానవుని యొక్క సహజ స్థితి, నిజస్థితి ఏంటో తెలుస్తుంది. మన కడుపులో ఉన్న గడ్డ మనకు తెలియకపోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు ఆ గడ్డ యొక్క సైజ్ ఎంత ఉంది ఏంటి అని చెప్తారు. లోపలికి కాంతి పుంజాన్ని, కాంతి కిరణాల్ని పంపించినప్పుడు అది తీసినటువంటి ఛాయాచిత్ర ఫలితంగా ఇదిగో ఇంత పొడవు, ఇంత వెడల్పు ఉన్నటువంటి గడ్డ నీలో ఉందని చెప్పగలరు. కీర్తనాకారుడు చెప్పిన మాట 90వ కీర్తన, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో మనము ప్రవక్తల్లాగా ఆ మనుషుడు నీవేని ఇతరుల పాపాలు ఎత్తి చూపించేవాళ్ళగా, ఇతరుల మీద నేరారోపణ చేసేవాళ్ళంగా మనం ఉంటాం. కానీ ఈ నేరారోపణ, దోషారోపణ పరిశుద్ధాత్ముడు చేయాలి. ఆ మనుషుడు నీవే అని ఒక ప్రవక్త చెప్పినప్పుడు పశ్చాత్తాపపడిన దావీదుని గురించి మనకు తెలుసు. ఇక్కడ రాయబడుతున్న విషయము, దేవదూతలను చూస్తున్నాడు, శరాపుల్ని, కెరూపులను చూస్తున్నాడు, దైవ సాన్నిధ్యములో వారు ఎగురడాన్ని చూస్తున్నాడు, వాళ్ళు తమ ముఖాన్ని రెక్కలతో కప్పుకోవడాన్ని, 2 రెక్కలతో ఎగరడాన్ని, ఇలా దర్శనం చూస్తున్నాడు. కానీ గమనించాల్సిన విషయం, తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. లూకాసు వార్త 5వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ రాయబడిన మాట, వాళ్లకు విస్తారమైన చేపల రాశి పట్టబడింది. అప్పుడు పేతురు చెప్పినటువంటి ఒక మాట, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను వదిలిపెట్టి పో అన్నాడు. చూడండి, నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి అని ప్రభు చెప్పలేదు. కానీ అద్భుతము జరిగినప్పుడు తానేంటి, తన స్థితి ఏంటి అనేది భక్తుడు అర్థం చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సాన్నిధ్యములో మన స్థితి మనము తెలుసుకోవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు మన స్థితి మనం తెలుసుకోలేకపోవచ్చు, కానీ దైవ సాన్నిధ్యంలో మన స్థితి మనం తెలుసుకోవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఒకటి, దేవుడు అతని కన్నులు తెరిచాడని, రెండవదిగా అతనికి తెలియజేశాడు నువ్వెవరివి. దైవ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు నువ్వెవరివి, హూ ఆర్ యు, నేనేమై ఉన్నాను అనేది నేను ఎరిగి ఉండాలి. అందుకనే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూడాల్సిన అవసరం లేదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అని
అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నా కష్టం వల్ల నేను ఈ స్థితికి వచ్చాను, నా ప్రార్థన వల్ల నేను ఈ స్థితికి వచ్చాను, నా ఉపవాసం వల్ల నేను ఇలా స్థితికి వచ్చాను, నా పరిశుద్ధత వలన ఈ స్థితికి వచ్చానని చెప్పలేదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల ఉన్నాను. మనము కృపను బట్టే మలచబడినటువంటి రూపాంతరం పొందినటువంటి పాత్రలుగా మనం వాడబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవుడు ఆయన కనులు తెరిచాడు. రెండవది, ఆయనకు తెలియజేశాడు ఆయన ఏమై ఉన్నాడు అనేది. వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందు 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా వారికి శ్రమ, వీరికి శ్రమ, వారికి శ్రమ అంటున్నవాడు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నాకు శ్రమ. అయ్యో అంటే ఓ అంటే శాపము అని అర్థం. నాకు శ్రమ, నాకు కష్టము, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణి. అంటే నా లాంగ్వేజ్ బాగలేదు అని అర్థం, నా మాటలు బాగలేవు, నా సంభాషణ బాగలేదు అని అర్థం. చూసారా, ప్రభు సన్నిధిలో తాను ఒప్పుకుంటున్నాడు, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నేను బయట చక్కగా మాట్లాడగలుగుతున్న వాడిని, కానీ ఇప్పుడు ఈ దర్శనము కలిగినప్పుడు నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. తాను ఏం మాట్లాడలేని దైవ కార్యము జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది యెహోవా వలన జరిగిన కార్యము. మనం అవునని కానీ కాదని కానీ అనలేము. మనం అంటే అవునంటాం, లేదంటే కాదంటాం. కానీ అవునని కానీ కాదని కానీ అనలేని పరిస్థితి, అట్టి దైవ కార్యము దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో, స్తోత్రం, ఇది నీ పెదవులకు తగిలను గనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విచిత్రమైనటువంటి పాప పరిహార విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సాధారణంగా యూదులు అనగానే బలుల ద్వారా పాప పరిహారం జరుగుతుంది. కానీ ప్రభు, ఇది నీకు తగిలను గనుక ఏమైంది? ఏం నీకు తగిలింది? బలిపీఠము దగ్గర నుంచి తీసుకొని వచ్చినటువంటి అగ్ని, లేకపోతే నిప్పు. ఆ నిప్పు కొరివి తగలడం వలన, నీ పెదాలకు తగలడం వలన నీ లాంగ్వేజ్ మారిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం రక్షించబడిన తర్వాత మన లాంగ్వేజ్ మారాలి. చాలామంది లాంగ్వేజ్ మారదు. అప్పుడు బూతులు ఎలా తిడతారో ఇప్పుడు కూడా బూతులు అలాగే తిడతారు. మనిషిలో ఏం మార్పు వచ్చినట్టు? దేవుని వాక్యంలో రాయబడింది, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, బూతులైనను ఇవి పరిశుద్ధులకు తగినవి కావు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయము, అతనికి శుద్ధీకరణ జరిగింది. అతను స్వచ్ఛమైన వ్యక్తిగా, అతన్ని కాల్చాడు, అతని పెదవులను కాల్చాడు. అతని పెదవులను కాలిస్తే అతను బాధపడాలి కదా. ఇది మరలా చెప్తున్నాను, ఇది ఒక దర్శనము. ఇది అక్షరార్థంగా జరిగింది కాదు, ఆత్మలో ఆయన చూస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తాను ఎక్కడో ఉన్నాడు, దేవాలయములో ఉన్నాడు. దేవాలయములో ఉన్నప్పుడు అతని ఆత్మను దేవుడు పైకి తీసుకుని వెళ్ళి చూపిస్తున్నటువంటి దృశ్యం ఇది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, ఆయన కన్నులను తెరిచాడు. రెండోది, ఆయన జీవితంలో చూస్తున్నట్టు విషయం అతనికి తెలిపాడు. నువ్వు ఏంటి, నేనేంటి, మనల్ని మనం తెలుసుకోవాలి అంటే దైవ సాన్నిధ్యానికి రావాలి. నేనేమై ఉన్నానో తెలుసుకోవాలంటే నేను దేవుని సన్నిధికి రావాలి. మూడో విషయము, అతన్ని దేవుడు గాడ్ క్లెన్స్డ్ హిమ్, దేవుడు అతన్ని శుద్ధీకరించాడు. ఒక దర్శనము శుద్ధీకరిస్తుంది. ఒక దైవికమైన దర్శనం, ఒక సిలువ దర్శనము మన జీవితాన్ని కంప్లీట్గా మారుస్తుంది. అందుకనే భక్తుడు రాశాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనస్సు విరిగి కరిగి నీరగుచున్నదిరా అని. అంటే ఒక దర్శనం, దైవ దర్శనము మన జీవితాన్ని ఎంతగా మారుస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్న విషయం మూడో విషయం, దేవుడు అతన్ని శుద్ధీకరించాడు. అపవిత్రుడని ఎవరు ఒప్పుకుంటారో వారిని శుద్ధీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథము 4వ అధ్యాయము
4వ వచనంలో రాయబడిన మాట ఒకళ్ళ పక్కనే ఉంది కాబట్టి తీసే అవకాశం ఉంటే ఎవరైనా తీస్తే కొద్దిగా చదివడానికి ప్రయత్నం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడట దేవుడు? తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను సియోను కుమార్తెలకు ఉన్నటువంటి కల్మషాన్ని ఆయన ఏం చేశాడట? కడిగి, మన కల్మషాన్ని కడిగివేసి, మన అంతర్యంలో ఉన్నటువంటి కల్మషాన్ని కడిగివేసి ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనలాగే ఉండాలని మనం కోరుకుంటున్నాడు కనుక ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 కన్నులు తెరిచాడని, 2వది మనం ఆయన విషయంలో జరిగిన విషయం అతనికి ఒక అవగాహన కలుగు చేశాడని, లేదు అంటే ఆయన ఏమై ఉన్నాడో అతనికి తెలిపాడని, 3వది అతన్ని శుద్ధీకరించాడని, 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 6వ అధ్యాయంలో 8, 9 వచనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని కన్నులు తెరిచాడు, అతను ఏమై ఉన్నాడో అనే సంగతి తెలిపాడు, అతన్ని శుద్ధీకరించాడు, 4వది అతన్ని పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అడిగిన ప్రశ్న, లేకపోతే ఆ దర్శనము కలిగిన స్థలములో నేను ఎవరిని పంపుదును, నా నిమిత్తం ఎవరు పోతారు? హూ విల్ గో ఫర్ మీ, హూమ్ షల్ ఐ సెండ్, నేను ఎవరిని పంపించాలి అని అడిగినప్పుడు యెషయా చెప్పాడు, నేనున్నాను, నన్ను పంపమని చెప్పాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరితోనైనా దేవుడు మాట్లాడితే, మిమ్మల్ని పంపాలని దేవుడు ఆశపడుతూ నా నిమిత్తం నువ్వు వెళ్ళగలవా అని అడిగితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? యెషయా పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. తాను సొంతంగా రాలేదు, తన యొక్క పరిచర్యను ప్రశ్నిస్తున్న వారిని ఉద్దేశించి చెప్తున్నాడు. ఏమండి, పిలుపు లేకుండా వచ్చినోడిని కాదు, దర్శనము లేకుండా వచ్చినోడిని కాదు, ప్రభు పంపితే వచ్చిన వాడిని అని చెప్పుకుంటున్న విధానం మనం గమనిస్తున్నాం. నా మాటలను ఇక్కడ ముగించేస్తాను. దర్శనము కలిగింది, దర్శనము ద్వారా కనులు తెరవబడ్డాయి. ఒక దర్శనము కలిగింది, తానేంటో తెలియజేయబడింది. ఒక దర్శనము కలిగింది, అతడు శుద్ధీకరించబడ్డాడు. స్తోత్రం. యూదా పత్రికలో రాయబడింది, కలలు కనుచు తమ్మును తాము అపవిత్రపరుచుకొనుచు అని రాయబడింది. దాంట్లో కూడా వెళ్ళలేదు. 4వ విషయము, ఆయన పంపబడ్డాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ విశాలమైన లోకంలోకి మీరు పంపబడుతున్నారు. ప్రతిరోజు మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఆఫీసుకి పంపబడుతున్నారు, కాలేజీకి పంపబడుతున్నారు, స్కూల్కి పంపబడుతున్నారు. అలా పంపబడుతున్నప్పుడు కొంతమందిని సంపాదించుకోవడానికి, కొంతమందిని సువార్తను వారికి ప్రకటించడానికి, ఆయన నిమిత్తం వెళ్ళడానికి. స్తోత్రం. నేను ఈరోజు నా నిమిత్తం కాదు, ప్రభువు నిమిత్తం వెళ్ళానని వెళ్ళడానికి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, ఇంకా చెప్పాలంటే 2700 సంవత్సరాల క్రితం కలిగిన దర్శనము, అక్కడ ఆ సిచ్యువేషన్స్, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.